నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విజయవాడ రాజకీయాల్లో మరోసారి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల వరకు చేరాయి. హైదరాబాద్ శివారులోని షంబిగూడ ప్రభుత్వ భూమి వ్యవహారంపై నాని చేసిన ఫిర్యాదు, దానికి చిన్ని ఇచ్చిన ఘాటు కౌంటర్తో వివాదం మరింత వేడెక్కింది. హైదరాబాద్ శివారులోని శంషీగూడ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో టీఐఐసీసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఎంపీ కేశినేని చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ మైసర్స్ ఎక్సెల్లా ప్రయత్నాలు చేస్తోందని నాని ఆరోపించారు. అలాగే ఈడీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన పాత ఆదేశాలను దాచిపెట్టి నకిలీ లీగల్ సెటిల్మెంట్ ద్వారా కోర్టులను తప్పుదోవ పట్టించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. నానిపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ ఆయన చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, వ్యక్తిగత దోషణతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులకు ఫిర్యాదులు చేసిన నాని ఇప్పుడు అంతర్జాతీయ నాయకుల వరకు వెళ్లే పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు. కేశినేని బ్రదర్స్ మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వివాదం విజయవాడ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆరోపణలు, కౌంటర్లతో వేడెక్కుతున్న ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు లేదా స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.